నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. చారిత్రకంగా చైనా కుట్రను వంటబట్టించుకున్న దేశం. సుదీర్ఘమైన యుద్ధాలు, సంజు గెరిల్లా యుద్ధ కళ, జపాన్ దురాక్రమణ, మావో వార్ స్ట్రాటజీల మధ్య ఎదిగిన దేశం చైనా. మంగోల్ పీఠభూమి శాంతం యుద్ధాన్ని వంటబట్టించుకున్నదే. ఈ కారణంగానే చైనా, జపాన్, తైవాన్, మంగోలియా, ఉత్తర దక్షిణ కొరియాలు నిరంతరం యుద్ధాన్ని స్మరిస్తూ ఉంటాయి. మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత సరిహద్దు వివాదాలు పరిష్కరించుకోవాల్సిన దశ ముందుకు వచ్చింది. నాటి ప్రధాని నెహ్రూకు వ్యూహాత్మక దృష్టి లేని కారణంగా చైనా కుట్రల మూలంగా సరిహద్దు వివాదాలు అపరిష్కృతంగానే మిగిలిపోయాయి. 1950 నుంచి 59 వరకు సరిహద్దు వివాదాల విషయంలో చైనా ఎలాంటి వైఖరి అవలంబించిందో అమెరికా అంతర్జాతీయ నిఘా సంస్థ CIA తన రహస్య పత్రాల్లో తేటతెల్లంగా వివరించింది. 1950 నుంచి 1963 వరకు చైనా కుట్రలను, భారత్ ఉదాసీన వైఖరిని CIA ప్రస్ఫుటంగానే వెల్లడించింది. ప్రస్తుతం భారత్ చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఏప్రిల్ 3వ వారం నుంచి సరిహద్దుల్లోని కనీసం 6 ప్రాంతాల నుంచి చైనా సైన్యం భారత భూభాగంలోకి చొచ్చుకు రావడానికి ప్రయత్నాలు చేసింది. ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇది సాధారణంగా సరిహద్దుల్లో జరిగే చిన్నపాటి ఘర్షణ లాంటివి కావని, చైనా ఒక వ్యూహం ప్రకారం భారత్ను ఇరకాటంలో పెట్టేందుకు ప్రయత్నిస్తోందని విదేశాంగ రక్షణ నిపుణులు అంటున్నారు. లదాఖ్లోని గాల్వాన్, పాంగాంగ్, డెమ్చోక్ ప్రాంతాల్లో కనీసం 10,000 మంది చైనా సైనికులు భారత భూభాగంలోకి చొచ్చుకు వచ్చారు. భారత్ చైనా వివాదంలో జోక్యం చేసుకునేందుకు సిద్ధమంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. భారత్ చైనా సరిహద్దు వివాద పరిష్కారంలో భారత్ చూపిన చొరవేంటి, చైనా చేసిన కుట్రలేంటి, అమెరికాకు ఉన్న ప్రయోజనమేంటి, ఇంతకు భారత్ చైనా సరిహద్దు వివాదం అసలు ఎక్కడ మొదలైంది? ఇలాంటి ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానాలు వెతికే ప్రయత్నం చేద్దాం. ఇటీవలి కాలంలో భారత్ చైనా దేశాల మధ్య చెలరేగుతోన్న సరిహద్దు వివాదం తీవ్ర ఉత్కంఠకు దారితీస్తోంది. ఇరుపక్షాల చొరవతో తాత్కాలికంగా వివాదానికి తెరపడింది. కానీ భవిష్యత్తులో మరిన్ని ఉద్రిక్తతలు తలెత్తే ప్రమాదముంది. యూరప్లో ఫ్రాన్స్, బ్రిటన్, జర్మనీల మధ్య 100 సంవత్సరాలు యుద్ధాలు జరిగాయి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఈ 3 దేశాలు మిత్ర దేశాలుగా మారిపోయాయి. మరి ఇండియా, చైనా దేశాలు అలాంటి శాంతియుత వాతావరణాన్ని సృష్టించుకోలేవా అన్న సందేహం అంతర్జాతీయ విదేశాంగ నీతి చరిత్రలో నిరంతరం తారసపడుతూనే ఉంటుంది. జనాభా దృష్ట్యా ప్రపంచంలోనే అతిపెద్ద దేశాలు భారత్, చైనా. ప్రపంచ జనాభాలో 35% అంటే 260 కోట్ల మంది నివసించే ఈ 2 దేశాలు ఘర్షణకు దిగితే ప్రపంచంలో 3వ వంతు జనాభా తల్లడిల్లిపోతుంది. 21వ శతాబ్దం ఆసియా శతాబ్దం. ఇండియా, చైనాలు అతి శక్తివంతమైన రాజ్యాలు. ఇటీవలి కాలంలో అంతర్జాతీయ నదీ జలాల వినియోగం విషయంలో, ముఖ్యంగా బ్రహ్మపుత్ర జలాల వినియోగం వాస్తవాధీన రేఖను అంతర్జాతీయ సరిహద్దుగా గుర్తించే విషయంలో చైనా వైఖరిలో హేతుబద్ధత లోపించింది. ఒక దేశ విదేశాంగ విధానం చారిత్రక, సాంస్కృతిక, ఆర్థిక, సామాజిక, పరిసరాలు, నాయకత్వ అంశాల వల్ల ప్రభావితమవుతూ ఉంటుంది. 1950 నుంచి నేటి వరకు భారత్ చైనా దేశాల మధ్య వివాదాల పరంపర కొనసాగుతూనే ఉంది. ఈ వివాదాలకు అంతర్గత, ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలు కొంతవరకు కారణం. ద్వైపాక్షిక సంబంధాలు విశ్లేషించే ముందు ఇరు దేశాల భౌగోళిక, ఆర్థిక, సామాజిక అంశాలను ముందుగా పరిశీలిద్దాం. స్వతంత్ర భారత తొలి ప్రధానిగా, విదేశీ వ్యవహారాల మంత్రిగా జవహర్లాల్ నెహ్రూ భారత్ చైనా సంబంధాలకు నాంది పలికారు. స్వాతంత్రానికి పూర్వమే 1935లో తాను రచించిన గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీలో నెహ్రూ ఇండియా, ఇంగ్లాండ్ తర్వాత చైనాను తనకు అత్యంత ఇష్టమైన దేశంగా ప్రస్తావించారు. నెహ్రూ భావుకత ముందు రాజనీతి నిలవలేకపోయిందంటారు బ్రిటిష్ జర్నలిస్ట్ నెవిలీ మ్యాక్స్వెల్ రాసిన ఇండియాస్ చైనా వార్ పుస్తకంలో. ఈ కారణంగానే చైనా, రష్యాల స్ట్రాటజిక్ విజన్ను అంచనా వేయలేకపోయారనేది మ్యాక్స్వెల్ పరిశీలన. 1939లో చైనాలో నెహ్రూ జరిపిన పర్యటన తర్వాత ఇరు దేశాలు మరింత చేరువవ్వాలనే ఆకాంక్షను వెలిబుచ్చాయి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మల్టీపోలార్ ప్రపంచం ఏర్పడుతుందని, అందులో ఇండియా, చైనా కీలక పాత్ర పోషిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. 1949 చైనా విప్లవం తర్వాత కమ్యూనిస్టులు అధికారంలోకి వచ్చారు. 1950లో చైనా టిబెట్ను ఆక్రమించినప్పుడు ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ చైనా దురాక్రమణ విధానాన్ని ఖండిస్తూ ఆ చర్య భవిష్యత్తులో భారత ప్రయోజనాలకు భంగం కలిగిస్తుందని అభిప్రాయపడ్డారు. 1954లో చైనా ప్రధాని చౌ ఎన్లాయ్ భారతదేశాన్ని, నెహ్రూ చైనాను సందర్శించారు. చైనాలో తనకు లభించిన స్వాగత పురస్కారానికి నెహ్రూ పులకించిపోయారు.
పటేల్ ముందు చూపుతో చేసిన వ్యాఖ్యానాన్ని నెహ్రూ పట్టించుకోలేదు. అదే ఏడాది భారత్ ప్రచురించిన భౌగోళిక చిత్రపటంలో ఆక్సైచిన్ వాయువ్య సరిహద్దు మూలను ఇండియాలో అంతర్భాగంగా చూపించారు. చైనా దీన్ని ఖండించింది. నెహ్రూ మాత్రం నోరు మెదపలేదు. 1956లో చౌ ఎన్లై భారత్ను సందర్శించారు. ఆయనతో పాటు వచ్చిన దలైలామా రహస్యంగా నెహ్రూని కలిసి భారత్కు పలాయనం గావిస్తానని, టిబెట్లో పరిస్థితులు క్లిష్టంగా ఉన్నాయని చెప్పారు. 1958లో నెహ్రూ టిబెట్ను సందర్శించడానికి అనుమతి నిరాకరించడంతో చైనా కుటిల ప్రవర్తన బయటపడింది. అదే సంవత్సరంలో చైనా ప్రచురించిన భౌగోళిక చిత్రపటంలో భారత్కు చెందిన విశాల భూభాగాన్ని చైనాలో అంతర్భాగంగా చూపించింది. ఈ విషయంలో భారత్ నిరసన తెలిపితే చౌ ఎన్లై బ్రిటిష్ పాలకులు రూపొందించిన మెక్మోహన్ రేఖను గుర్తించబోమని జవాబిచ్చారు. ప్రస్తుతం తమ అధీనంలో ఉన్న భూభాగపు సరిహద్దుల వివాదాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చని సూచించారు. 1959లో దలైలామా టిబెట్ నుంచి పారిపోయి భారతదేశానికి రావడం, మన ప్రభుత్వం ఆశ్రయం ఇవ్వడం చైనాకు కోపం తెప్పించింది. సరిగ్గా ఈ 9 ఏళ్ల కాలాన్ని అమెరికా నిఘా సంస్థ CIA ఎలా పరిశీలించిందో, ఎలాంటి అంచనాలకు వచ్చిందో ఇప్పుడు చూద్దాం. Developments between late 1950 and late 1959 were marked by Chinese military superiority, which combined with cunning diplomatic deceit contributed for 9 years to New Delhi's reluctance to change its policy from friendship to open hostility toward the Peeping regime అంటూ వ్యాఖ్యానించడం జరిగింది. అంటే 9 ఏళ్ల పాటు చైనా సైనిక ఆధిక్యతను, దౌత్య కుట్రను ప్రదర్శిస్తే నెహ్రూ మాత్రం ఉదాసీన వైఖరిని ప్రదర్శించారని, చైనా పాలసీలో మైత్రీ బంధం స్థానంలో వైరి సంబంధంగా మార్చడంలో నెహ్రూ ఉదారంగా వ్యవహరించారని CIA పేర్కొంది. ఆక్సైచిన్ మైదానం విషయంలో సైతం CIA ఇలాంటి పరిశీలనే చేసింది. Behind the interminable exchange of letters and notes carrying territorial claims and counterclaims lies the view of the Indian leaders that Peeping surreptitiously had deprived India of a large corner of Ladakh అంటూ వ్యాఖ్యానించింది. అంటే ఆక్సైచిన్ను చైనా దురుద్దేశపూర్వకంగా ఎలా ఆక్రమించిందో, లదాఖ్లోని సుదూర మైదానాన్ని ఎలా కుట్రపూరితంగా చైనా ఆక్రమించిందో CIA స్పష్టం చేసింది. 1960లో చౌ ఎన్లై భారతదేశాన్ని సందర్శించినప్పుడు సరిహద్దు వివాదం విషయంలో ఇచ్చిపుచ్చుకునే ధోరణి ప్రదర్శించాలనే పేరుతో లదాఖ్ ఆక్రమణను సుతిమెత్తగా ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదన కారణంగా అరుణాచల్ ప్రదేశ్లో ఇండియా నియంత్రణను చైనా గుర్తించడం, పశ్చిమ భూభాగంలో లదాఖ్లో చైనా ఆధిపత్యాన్ని ఇండియా గుర్తించడం, ఇది చౌ ఎన్లై ప్రతిపాదన. దీంతో నెహ్రూ మెతక వైఖరిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. 1962 జూలైలో ఇండియా చైనా సరిహద్దు బలగాల మధ్య ఘర్షణ తలెత్తింది. పశ్చిమ ప్రాంతంలో మన సాయుధ బలగాలు కొంత ప్రతిఘటించినప్పటికీ తూర్పు భాగాన చైనా దళాలు తమ పూర్తి ఆధిక్యతను ప్రదర్శించాయి. బ్రహ్మపుత్ర లోయను దాటి అస్సాంలోని తేజ్పూర్ టౌన్ వరకు చైనా సైన్యం చొచ్చుకు వచ్చింది. ఆశ్చర్యకరంగా నవంబర్ 22న చైనా సైన్యం ఏకపక్ష కాల్పుల విరమణ ప్రకటించి తాము ఆక్రమించిన భూభాగం నుంచి నిష్క్రమించింది. ఈ సంఘటన నెహ్రూ అసమర్థ విదేశాంగ నీతికి ప్రతీకగా నిలిచిపోయింది. భారత ప్రజలు తీరని అవమానంగా భావించారు. అప్పటి నుంచి నేటి వరకు భారతీయులు చైనాను మిత్రద్రోహిగా, దురాక్రమణవాదిగా పరిగణిస్తారు. భారతీయ సైన్యం తగిన శిక్షణ, ఆయుధాలు లేక చైనీయుల ధాటికి నిలువలేకపోయింది. మన రాజకీయ నాయకత్వంలో ముందు చూపు కొరబడింది. చైనాను గుడ్డిగా నమ్మారు. నెహ్రూ అలీన విధానానికి ప్రాధాన్యమిస్తూ సామరస్యంతో సరిహద్దు వివాదాల్ని పరిష్కరించుకోవాలనే ఆచరణ సాధ్యం కాని వైఖరిని ప్రదర్శించారు. చైనా మాత్రం వ్యూహాత్మకంగా అలీన విధానాన్ని అపహాస్యం చేస్తూ కయ్యానికి కాలుదుపింది. అలీన విధానం ఆచరణ సాధ్యం కానిదని, విదేశాంగ విధానాల్లో ఉండే సంక్లిష్టతల మూలంగా కుదరదని నిపుణులు హెచ్చరించినప్పటికీ నెహ్రూకు పట్టలేదు. నెహ్రూ చైనాను గుడ్డిగా నమ్మడం, కమ్యూనిస్టు వ్యూహం ఎత్తుగడల వెనుక ఉన్న ప్రమాదాన్ని పసిగట్టలేకపోవడం, నాటి రక్షణ శాఖ మంత్రి కృష్ణ మీనన్ అనుభవ రాహిత్యం వల్ల సాయుధ బలగాల ఆధునికీకరణను తాత్సారం చేయడం 1962లో చైనా చేతిలో భారత్ భంగపాటుకు కారణం. ఇక 1967లో భారత బలగాలు చైనాకు ధీటైన జవాబు ఇచ్చినప్పటికీ ఆ విజయం మరుగున పడింది. అందుకు ప్రధాన కారణం సందర్భ ఔచిత్యం లేని ఎదురుదాడికి చరిత్రలో ప్రాధాన్యత ఉండదంటారు నిపుణులు. చైనా భారత్ సరిహద్దు వివాదాలను పరిష్కరించుకోలేని నెహ్రూ రష్యా జోక్యాన్ని కోరారు. నాటి రష్యా అధినేత క్రుష్చేవ్ నెహ్రూ విజ్ఞప్తితో అనేక బహిరంగ ప్రకటనలు చేశారు. సరిహద్దు వివాదం విషయంలో చైనా వైఖరి చికాకు తెప్పిస్తోందన్నారు. ఈ విషయాన్ని CIA తన రహస్య పత్రాల్లో పేర్కొంది.
In this period, Khrushchev made several public statements in which he deplored the border dispute, clearly implying that Chinese military actions were jeopardizing Moscow relations with New Delhi. He described the dispute as a sad and stupid story అంటూ CIA వ్యాఖ్యానించింది. నెహ్రూ ప్రధానిగా ఉన్న కాలంలో విదేశాంగ విధానంపై రష్యా ప్రభావం ఏ స్థాయిలో ఉండేదో ఈ ప్రకటన చూస్తే అర్థమవుతుంది. సరిహద్దు వివాదం విషయంలో చైనా వైఖరి రష్యా భారత్ సంబంధాలను ఇరకాటంలో పెడుతోందని, తెలివి మాలిన వ్యవహారంగా మారిపోయిందంటూ ఖృష్చేవ్ ప్రకటించారని CIA వ్యాఖ్యానించింది. 1961లో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దాదాపు తెగిపోయిన పరిస్థితి. బీజింగ్లోని రాయబారిని భారత్ వెనక్కి పిలిపించింది. చైనా కూడా తన రాయబారిని ఉపసంహరించుకుంది. 1976లో మావో మరణం తర్వాత తిరిగి రాయబార కార్యాలయాలను పునరుద్ధరించారు. అప్పటి చైనా అధ్యక్షుడు డెంగ్ జియోపింగ్ వ్యూహాత్మక దృష్టితో ద్వైపాక్షిక సంబంధాలను పునరుద్ధరించాలని ఆశించారు. నాటి ప్రధాని ఇందిరాగాంధీని చైనా సందర్శనకు ఆహ్వానించారు. ఆమె దాన్ని తిరస్కరించారు. ఆ తర్వాత ప్రధాని రాజీవ్ గాంధీని చైనా ఆహ్వానించింది. 1988 డిసెంబర్లో రాజీవ్ గాంధీ చైనాకు వెళ్లారు. క్రమేణా రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడ్డాయి. వాణిజ్యం కూడా వృద్ధి చెందింది. 1988-93 సంవత్సరాల మధ్యకాలంలో సరిహద్దు వివాదానికి సంబంధించి 6 సార్లు ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. 1993లో భారత ప్రధాని పివి నరసింహారావు, చైనా ప్రధాని లీ పెంగ్లు సరిహద్దు ఒప్పందం మీద సంతకాలు చేశారు. అయితే 1998లో భారత్ అణు పరీక్షలు జరపడం చైనాకు గిట్టలేదు. దీంతో మళ్లీ పూర్వపు ఘర్షణ పునరావృతమైంది. 2003లో భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి చైనాను సందర్శించారు. 2006లో ప్రాచీన వాణిజ్య మార్గమైన నాథులాను తెరిచారు. ఇక ఇటీవలి కాలంలో బ్రహ్మపుత్ర నదీ జలాల వినియోగం పేరుతో చైనా టిబెట్ పీఠభూమిలో భారీ ఎత్తున ఆనకట్టలు నిర్మించి దిగువ నదీ పరివాహక దేశాలైన ఇండియా, బంగ్లాదేశ్లను కలవరపెడుతోంది. 2020 నాటికి భారీ ఎత్తున బ్రహ్మపుత్ర నదీ జలాలను చైనా ఉత్తరాది ప్రాంతాలకు తరలించాలని పథకం రూపొందించింది. ఈ ప్రయత్నం పర్యావరణ హానితో పాటు దిగువ నదీ పరివాహక దేశ ప్రజల జీవనోపాధికి గండి కొడుతోంది. ఈ చర్య ఇండియా చైనా సంబంధాలకు విఘాతం కల్పిస్తోంది. 2013లో చైనా సైన్యం లదాఖ్లోని డెప్సాంగ్ మైదాన ప్రాంతంలోని దౌలత్ బెగ్ ఓల్డీలో చొరబడి 21 రోజులు తిష్టవేసి చివరకు మే 5, 2013న సైనిక దళాలను ఉపసంహరించుకుంది. 1993, 1996 సరిహద్దు ఒప్పందాలను ఉల్లంఘించి మన భూభాగంలోకి చొరబడుతోందంటే భారత్ వాస్తవాధీన రేఖను చైనా గుర్తించడం లేదని తేటతెల్లమవుతోంది. దక్షిణ, తూర్పు చైనా సముద్ర తీరంలోని దేశాలతో కయ్యానికి దిగడానికి చైనా సిద్ధపడుతోంది. ఇండో పసిఫిక్ ప్రాంతంలోని దేశాలన్నీ చైనా తొందరపాటు చర్యలపై అసంతృప్తితో ఉన్నాయి. నెహ్రూ లాంటి ఆదర్శవాదులు హిందీ, చీనీ, భాయ్ భాయ్ లాంటి నినాదాలతో చైనాను లాలించడానికి ఎంత ప్రయత్నించినా చైనాకు మాత్రం భారత్ అంటే ఏవగింపు, చిన్న చూపు. చైనా కాంప్రహెన్సివ్ నేషనల్ పవర్ భారత్ కంటే 3-4 రెట్లెక్కువ. ద్వైపాక్షిక, ప్రాంతీయ, జాతీయ సమస్యల మీద రెండు దేశాల మధ్య ఏకాభిప్రాయం లేదు. దక్షిణాసియాలో భారత్ ఎదుగుదలను చైనా ఎప్పటికీ సహించదు. భారతదేశాన్ని బలహీనపరచాలనే కాంక్షతోనే పాక్ అణ్వాయుధాల తయారీలో సాయపడుతోంది. పొరుగున ఉన్న నేపాల్, బంగ్లాదేశ్, మయన్మార్, శ్రీలంక దేశాలతో తన ప్రాబల్యాన్ని పెంచుకుంటూ భారత్ను బలహీనపరిచే ప్రయత్నం చేస్తోంది. ఇటీవలి కాలంలో భారత్ అమెరికాకు దగ్గర కావడం చైనాకు మింగుడు పడడం లేదు. అమెరికా, భారత్ల మధ్య అణు ఒప్పందం చైనాకు ఎంతమాత్రం ఇష్టం లేదు. ఐక్యరాజ్య సమితిలోని భద్రతా మండలిలో భారతదేశానికి శాశ్వత సభ్యత్వం ఇవ్వడానికి చైనా అభ్యంతరం చెబుతోంది. భారత్ అనుసరిస్తున్న లుక్ ఈస్ట్ పాలసీ చైనాకు చేదు గుళిక లాంటిది. తన పొరుగు దేశాలైన జపాన్, వియత్నాం దేశాలతో దూకుడుగా వ్యవహరించినట్లే మన విషయంలో కూడా ప్రవర్తిస్తోంది. ఆర్థికంగా, సైనికంగా అగ్రరాజ్యంగా రూపొందుతూ అమెరికానే సవాల్ చేసే స్థితిలో ఉన్న చైనా తన పొరుగు దేశమైన ఇండియా ఆర్థిక శక్తిగా ఎదగడాన్ని ఎంత మాత్రమూ సహించలేకపోతోంది. వీలైనంత వరకు అణచివేయాలని ప్రయత్నిస్తోంది. ఇలాంటి స్థితిలో భారత్ అనుసరించాల్సిన వ్యూహమేంటి? ఇండియా తన సైనిక పాటవాన్ని త్వరితగతిన మెరుగుపరుచుకోవాలి. సరిహద్దు ప్రాంతంలో మౌలిక సదుపాయాలు పటిష్టం చేసుకోవాలి. ఆర్థిక ప్రగతి సాధించాలి. సంక్షోభం తలెత్తినప్పుడు స్పందన ధీటుగా ఉండాలి. ముల్లును ముల్లుతోనే తీయాలనే సామెతను సార్థకం చేస్తూ చైనాకు వ్యతిరేక శక్తులతో అమెరికా, జపాన్, కొరియా లాంటి దేశాలతో వ్యూహాత్మక ఒప్పందాలు కుదుర్చుకోవాలి. ఇవే చైనాను నిలువరించగలిగే మార్గాలు.
ఈ వీడియో నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి అండ్ మీ కమెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం చేస్తున్న మా ప్రయత్నాన్ని ఆశీర్వదించండి. నేషనలిస్ట్ హబ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు తెలిసిన వారి చేత కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. దేశహితం కోసం మీరు భాగస్వాములు కండి. థ్యాంక్ యూ వెరీ మచ్.